అందరికి నమస్కారం. ప్రాణం పోసే డాక్టరు ఒక మాస్కిమ్ అని అడిగితే గవర్నమెంట్ని ప్రశ్నించిన పాపానికి అతన్ని పెడరెక్కలు విరిచి చొక్కా ఊడదీసి నడు రోడ్డు మీద కూర్చొని ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ కాలంలో పోలీసులు. అదేమో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో న్యాయం. మరి ఇక్కడ చూసుకుంటే తెనాలిలో ఐతానగర్లోనే కాదు, తెనాలి మొత్తం మీద కూడా ఆ ముగ్గురు రౌడీ షీటర్ల మీద చాలా కేసులు ఉన్నాయి. చాలామంది ఆడపిల్లలకి వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్ల బ్యాచ్కి లాఠీ రుచి చూపిస్తే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం తగ్గుతారు, వాళ్ళు పరివర్తన కలిగిద్ది. వీళ్ళని చూసి ఇంకొంతమంది ఆకతాయిలు కూడా తగ్గి ఉంటారు అన్నదానికోసం పోలీసులు ఒక ట్రీట్మెంట్ ఇస్తే అది అన్యాయం అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడటం అనేది మరి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రాణం పోసే డాక్టర్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారే, ఆ రోజు ఒక్కసారి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక రౌడీ షీటర్లకి ట్రీట్మెంట్ ఇస్తుంటే సమాజాన్ని బాగు చేయడానికి కోసం పోలీసు వాళ్ళు కంకణం కట్టుకొని ఆ పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తుంటే నువ్వు వెళ్ళి అన్యాయం అని మాట్లాడతావా? మళ్ళీ ఇంకేం మాట్లాడావు? వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, చదువుకున్న చెల్లెళ్ళు ఉన్నారు, నీకు లేరా? నీ చెల్లెలకి నువ్వు ఎంత న్యాయం చేసావు లోకం మొత్తం చూస్తుందిగా. నీ సునీతకేం న్యాయం చేసావు, షర్మిలకేం న్యాయం చేసావు, ఇద్దరికి ఎంత అన్యాయం చేసావు అది కూడా లోకం మొత్తం చూస్తుంది కదా. నీకు ఆల్రెడీ విలువ తగ్గిపోయింది. ఈరోజే కరెక్ట్ సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్రానికి పేడ విరగడైపోయిందని ప్రజలు భావిస్తున్న సందర్భం. మళ్ళా వచ్చి ఈ నాటకాలు తెనాలి అటు ఇటు ఎందుకయ్యా? మళ్ళీ ఈరోజు అది పెట్టావు, ఏదో కార్యక్రమం పెట్టాం, వెన్నుపోటు కార్యక్రమం. మరి ఆ వెన్నుపోటు కార్యక్రమం ఎవరెవరో పొడిచారు. 5 సంవత్సరాల పాటు నువ్వు పొడిచావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తప్ప వేరేది కాదు. ఇక నుంచైనా కాస్త పరివర్తనలో మార్పు తెచ్చుకొని మనం మాట్లాడే మాట పొదుపుగా ఉంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.